ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 21. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం. నేను చాలా సంవత్సరాలుగా అద్దెకు ఉన్న ఇంటి యజమాని ఇంటికి మరమ్మతులు ఇక సాధ్యం కావని, నేను ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుందని చెప్పాడు. ఈ నోటీసు నాకు అంతగా సంతోషం కలిగించలేదు. ఎందుకంటే ఈ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇల్లు శిథిలావస్థలో లేకపోయినట్టయితే ఆ ఇల్లు వదిలి వెళ్ళేవాడిని కాను. కానీ గాలి వీచినప్పుడల్లా ఇల్లు కంపిస్తూ ఉండేది. ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాను. మనం ఇల్లు మారుదామనుకుంటున్నప్పుడు మన ధ్యాస ఎంత తొందరగా కొత్త ఇంటికి మలుతుందో గమనించారా? నేను వెళ్ళబోయే ప్రదేశాన్ని గురించి, అక్కడ ఉండేవారి గురించి అధ్యయనం మొదలుపెట్టాను. ఆ ప్రదేశం గురించి బాగా తెలిసిన ఒక ఆయన వచ్చాడు. అది వర్ణించశక్యంగాని మనోహరమైనదని అతడు చెప్పాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు తాను చూసిన దాన్ని చెప్పడానికి భాష చాలదు. అక్కడ తన కొరకు ఆస్తిని సంపాదించుకోవడానికి తాను ఇక్కడున్న వాటినన్నిటినీ వదులుకోవలసి వచ్చిందట. త్యాగాలు చేయడానికి కూడా అతడు వెనకాడలేదు. నా మీద అచంచలమైన ప్రేమ చూపి ఆ ప్రేమను ఘోర శ్రమల ద్వారా నిరూపించిన మరొక వ్యక్తి నాకు ఆ ప్రదేశం నుండి తీయటి పండ్ల గుత్తులు పంపించాడు. అవి తిన్న తర్వాత ఇక్కడి ఆహారమంతా చప్పగా అనిపించింది. ఆ ప్రదేశానికి, నేనున్న చోటికి మధ్యనున్న సరి దాకా 2-3 సార్లు వెళ్ళాను. అవతలి వైపున రాజుగారిని కీర్తిస్తున్న వారితో చేరాలని కోరిక కలిగింది. నా స్నేహితులు చాలామంది అటువైపుకు దాటారు. వెళ్ళబోయే ముందు నేను వాళ్ళను కలుస్తానని చెప్పాను. వాళ్ళు దాటిపోబోయే ముందు వారి ముఖాలపై విరిసే ప్రశాంతమైన చిరునవ్వును నేను చూశాను. చాలాసార్లు ఇక్కడ ఆస్తిని సమకూర్చుకోమని నన్ను అడుగుతూ ఉంటారు. కానీ నేను ఈ ప్రదేశం త్వరలో వదిలి వెళ్ళిపోబోతున్నాను అని జవాబు చెబుతూ ఉంటాను. యేసు ప్రభు గడిపిన అంతిమ దినాల్లో తరచుగా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అంటూ ఉండేవాడు. క్రీస్తు అనుచరులుగా ఇక్కడి మన శ్రమలు,